ध्वजारोहण प्रप्रतिपुष्पयागपर्यन्तं मध्ये तत्तत्कर्मयोग्यता सिद्ध्यर्थस्य श्रीपाञ्चरात्रशास्त्रदिव्या आगमोक्त श्रीविष्णुपद्मकपिञ्जर संहितोक्त प्रकारेण इमां అయ్యవారికి ప్రార్థన చేశాం. అందరూ కూడా ద్రవ్యం సమర్పించారు. ఆ ద్రవ్యాన్ని పాలకవర్గము ఆలయ అర్చకులు చాలా శ్రద్ధగా సద్వినియోగపరుస్తూ కైంకర్యాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. ఇక్కడ అర్చకస్య పరాధీన అంటారు. అర్చకుడు ఆధీనంలో ఉంటాడట పరమాత్మ. అందుకే అర్చక స్వామి ఏది చెబితే అది మనం చేసేస్తూ ఉంటాం. అక్కడ అర్చక స్వామి చెబుతున్నారు అంటే స్వామే చెబుతున్నట్లుగా భావిస్తూ ఉంటాం. అందుకని దైవం అంతా జగత్తంతా దైవాధీనంలో ఉన్న ఆ దైవం మాత్రం అర్చకుడికి ఆధీనంలో ఉంటుంది. అటువంటి అర్చక స్వాములు శ్రీమాన్ కోసూరి రామకృష్ణమాచార్య స్వామి వారు, రాఘవాచార్య స్వామి వారు సంయుక్తంగా బ్రహ్మోత్సవ కైంకర్యాన్ని ఆచార్యులుగా ఒకరు, బ్రహ్మత్వాన్ని వహించి మరొకరు స్వామికి సేవలను అందిస్తూ ఉన్నారు. చక్కని సువర్ణ ఆభరణములతో స్వామిని సేవించుకున్నాం. వివిధ రకాల భవ్య ప్రసాదములతో, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో. ఒక్కరోజు అన్నదానం చేయటమే గొప్ప అనుకుంటాం. అన్ని దానములకెల్లా అన్నదానమే గొప్ప. కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువుకైనా ఎక్కువే లేదయ్యా, విశ్వదాభిరామ వినరవేమ. అటువంటి గురువులు దొరికారు, అటువంటి ఆచార్యులు మనకు దొరికారు. చక్కగా 5 రోజులు అన్న సమారాధన కైంకర్యం అలా స్వామి చెప్పడమే ఆలస్యం. ఒక్కొక్క కైంకర్య పరులు ముందుకు వస్తూ అన్నాయ నమః, అన్నాదాయ నమః, అన్న స్వరూపుడు నారాయణుడు, అన్నాన్ని మనకి ఇచ్చేవాడు నారాయణుడే. అన్నము పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ ఉత్సవం బ్రహ్మోత్సవం. ఇంత బ్రహ్మోత్సవంలో అన్నన్ని విధాల కైంకర్యాలని నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, యంత్రోత్సవ, రథోత్సవ, దీపికోత్సవ, పల్లవనోత్సవ, అధ్యయనోత్సవాల్లో ఎక్కడా తగ్గేదే లేదు. పుష్ప 1, పుష్ప 2 ఇవి ఈ మధ్య చెబుతున్నారు. ఈ వివేకానంద నగర్ కాలనీలో ఏ కైంకర్యానికైనా తగ్గేదే లేదన్నట్లుగా వారి వారి శక్తిని అనుసరిస్తూ అంగరంగ వైభవపేతంగా మీరు సహజంగా ఈరోజు కార్యక్రమాల్లో కొత్తగా వీడియో కెమెరాల వారు పెట్టారు. మంగళ స్నానాలు అనుకుంటున్నారు. పూర్వం నుంచి ఉన్నవే. ఈ మంగళ స్నానానికి ఎంత అలంకారం జరిగిందండి. హరిద్ర వర్ణం, చక్కని హరిద్రం ఉన్న చోట దరిద్రం ఉండదు. అందుకే పసుపుతో కూడుకున్నటువంటి పసుపు మండపంలో పచ్చని తోరణాల మధ్య చక్కని పుష్ప కళ్యాణ మండపం. అటువంటి దివ్యమైన ఆ తిరుమలని పుష్ప మండపము అంటారు. శ్రీరంగాన్ని భోగ మండపము అంటారు. 4 మండపాలు ప్రధానంగా చెబుతారు. ఇక్కడ 4 మండపాలు కలిసి ఒక చోట చేరితే అదే వివేకానంద నగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి సన్నిధి. భోగములలో తగ్గేది లేదు, అలంకారంలో తగ్గేది లేదు, మంత్ర ఉచ్చారణలో తగ్గేది లేదు. వేద పండితులు ఇవాళ శ్రీరామనవమి కళ్యాణానికి ఒక్కరు దొరకటల్లా పల్లెటూరు ఏమి ఇస్తా దొరకటం లేదు. వాళ్లే తలంబరాలు పోసుకోవలసిన పరిస్థితి. ఇంతమంది భాగవతోత్తములతో కూడుకుని స్వామి బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఇది 34వ వార్షిక బ్రహ్మోత్సవంలోకి ప్రవేశిస్తూ ఆచార్యాది ఋత్విక్ వరణం జరుగుతూ ఉన్నది. ఆచార్య స్వాములని ఇదిగో మీరు ఈ కైంకర్యం చేయాలి, మీరు ఈ పారాయణ చేయాలి, మీరు ఈ వేద పఠనం చేయాలి. ఇక్కడ విశ్వశాంతి కోరి మీరు అష్టాక్షరి జపం చేయాలి. శ్రీమద్ అష్టాక్షరికి మించిన మంత్రాలు లేవు. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిలోనే సమస్త మంత్రములు కూడా ఇమిడి ఉన్నాయి. నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా చివరికి కృష్ణార్పణమస్తు అని అష్టాక్షరి ఆ మూల మంత్ర స్వరూపుడైనటువంటి స్వామికి సమర్పణ చేయందే ఆ కైంకర్యం సఫలీకృతం కాదు. అందుచేత స్వాములందరినీ కూడా చక్కగా ఆచార్యాది ఋత్విక్ వర్ణం చేస్తున్నారు. ఆరంభ దివసే ఆరోగ్యమస్తు. ప్రారంభంలోనే ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలి. ఇక్కడ సహస్రోత్సవ బలం, స్వర్ణోత్సవ